నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ దిశా నిర్దేశకం, కొనసాగుతున్న సింగరేణి అధికారుల రిలే దీక్షలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించిన బిఎల్ఓ బిఎల్ఏ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దిశా నిర్దేశకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేరు తొలగించేలా అధికారులు, బిఎల్ఓలు, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కమిషనర్ అర్ణశ్రీ తదితరులు ఉన్నారు. ఓటు లేని ఆధార్ కార్డు ఇవ్వద్దని వచ్చింది అనుకో, ఆధార్ కార్డు పోతుంది. ఆధార్ కార్డు పోయినాక మీకు పాస్పోర్ట్ దొరకదు, తెల్ల కార్డు దొరకదు, ప్రభుత్వం వచ్చే సంక్షేమాలు రావు, ఏదో ఒక లింక్, ఒక ఆర్గన్, ఒక లివర్ ఖరాబ్ అయితే కిడ్నీ ఖరాబ్ అవుతుంది, కిడ్నీ ఖరాబ్ అయితే బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, బ్రెయిన్ ఖరాబ్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది, చచ్చిపోతాం. అట్లనే ఇది కూడా ఒక ఓటు అనే దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు చాలా. ఆ ఓటు అనే హక్కులు లేకపోతే ప్రతిమ అన్ని సోషల్ జస్టిస్ అనేది మనకు జరగకుండా ప్రతి ఒక్క దానికి లింక్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈడ అందరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికి తెలియడానికే మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను మేయర్లు, కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు, బిఎల్ఓలే, మేము అరుణశ్రీ గారిని, కలెక్టర్ గారిని, ఎంఆర్ఓలను, అధికారులను, బిఎల్ఓలను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు తిరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా గంగల పోనీ అన్నట్టు ఉన్నారు. వాళ్ళకి సమాజంతో పని లేదు, మనతో పని లేదు, మన పౌరసత్వం మీద వాళ్ళకి పని లేదు. అట్లా నామమాత్రానికి వచ్చిపోతా ఉన్నాం. కానీ ఎలక్షన్ టైంలో పోయిందంటే మాకు అన్యాయం జరిగిందని మాట్లాడే వాళ్ళు ఉంటారు. 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్కి ఇంకా. కానీ ఈరోజు మీ అందరి యొక్క ఈ ప్రాంతంలో ఉన్న దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని ఒక సంకల్పంతో చేస్తా ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులను ప్రోత్సహించి ఒక్కొక్కవేళ మా బిఎల్ఏలను కూడా పెట్టినాం, వేరే పార్టీ వాళ్ళు కూడా పెట్టింది, కానీ ఎవరు రావట్లేదు. మీతో కలిసి మేము వస్తాము. ఎంతమంది మేము 10-20 మందిని పెట్టినా కూడా అధికారికంగా చేసేటువంటి ఒక మొబైల్ యాప్లో ఆ యొక్క అధికారం మీకే ఉంది. బిఎల్ఎస్ ఎవరైతే రారో వేరే వాళ్ళు రావట్లేదు, నేనే చెప్తున్నా, ఎవరు రావట్లేదు. కరెక్ట్. ఇవాళ నుంచి కాంగ్రెస్ సంబంధించిన బిఎల్ఎస్ మీతో ఉంటారు.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఆశించిన ఫలితం వచ్చే వరకు ప్రస్తుత ఆందోళన క్రమం ఇలాగే విజయవంతంగా కొనసాగిస్తామని సింగరేణి అధికారుల సంఘం నాయకులు అంటూ ఉన్నారు. గత 3 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా రిలే దీక్షలు జరుగుతుండగా ఈ దీక్షలు ఈ రోజు 4వ రోజుకు చేరాయి. పలు పక్షాలు ఈ రిలే దీక్షలకు సంఘీభావం తెలుపుతూ ఉన్నాయి. జై శ్రీమాయి తెలియజేస్తున్నాం. మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉద్యమం అప్పుడు కార్మికులతో పాటుగా అధికారులు కూడా సమ్మెలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అలా చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ అధికారులకే ఇట్లాంటి ఇబ్బంది చాలా బాధాకరం. దాన్ని బీఆర్ఎస్ తరఫున వీళ్ళు మళ్ళీ టేకప్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు ఈ రిలే దీక్షలు అధికారులు నిర్వహించి రావడం అనేది దురదృష్టకరం. సింగరేణి సంస్థలో సింగరేణి యొక్క అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి కార్మికులతో పాటు అధికారులు కూడా ఎంతో కీలక సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ వారికి సరైన గౌరవం దక్కట్లేదు అనడానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు సీఎం కోల్ ఇండియాలో ఎప్పుడో పే అప్లికేషన్ అనేది జనవరి నుండి అయితే ఇంతవరకు ఇక్కడ పే అప్లికేషన్ అనేది చేయలేదు. అట్లాగే పీఆర్పీ గత 4 సంవత్సరాల నుంచి జీతంలో భాగమైనటువంటి పీఆర్పీని ఇంతవరకు ఇక్కడ చెల్లించడం జరగలేదు. అలాగే మిగతా కార్మికులకు జరుగుతున్న కొన్ని ప్రయోజనాలు కూడా ఈ అధికారులకు ఇవ్వడం లేదు. కొంత ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిభ కలిగిన ఇంత పెద్ద సంస్థ, ఒక ప్రముఖ సంస్థ, చరిత్రలో మొదటిసారి అనుకుంటా ఏ సంస్థలోనైనా సరే అందులో ఉన్న కార్మిక వర్గం నిరాహార దీక్షలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేయడం పరిపాటి. కానీ మొదటిసారి అధికారుల సంఘం అధికారులందరూ కలిసి ఒక నిరసన దీక్షను ఏర్పాటు చేసుకోవడం నిజానికి అవమానకరం ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న సంస్థను నడిపిస్తున్న ప్రభుత్వ పాలకులు. ఎందుకంటే సింగరేణికి సంబంధించిన కార్మికుల సంక్షేమానికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అధికారులే మేము ఎంత ప్రతిభ ప్రదర్శించినా, సమర్థత చాటుకున్నా గానీ మా సంక్షేమాన్ని మరిచినారు అని చెప్పానని ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినమ్రంగా విన్నపాలు చేసినా గానీ నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆవేదనతో ఇవాళ రోడ్డు మీదకి ఎక్కినారు. దౌర్భాగ్యకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తప్పకుండా ఏదైతే అధికారులు ఆశిస్తా ఉన్నారో, అడుగుతా ఉన్నారో దానిని వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం హయాంలో గత 10 సంవత్సరాల మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా ఏదైతే ఉత్పాదకలో మన సింగరేణి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించే ఏదైతే ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్స్ కి అందరికీ రావాల్సిన 3 సంవత్సరాల నుంచి రావాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఏదైతే కోల్ ఇండియాలో ఇస్తున్నా కానీ ఇక్కడ వీరిని లాభాల్లో వస్తున్నా కానీ వీళ్ళకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వకపోవడం దారుణమైన విషయం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటా ఉందో మీకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పార్టీ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు కానీ కార్మికులు కానీ వాళ్ళ కార్మికులకు కూడా ఏదైతే మెడికల్ బోర్డు ద్వారా వాళ్ళకు అన్ఫిట్ చేసి కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనో అది కూడా 3 ఏళ్ల నుంచి మూలకు పడ్డది. ఇవాళ కార్మికులము అధికారులము అందరం కలిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం కానీ, ఈ యొక్క సింగరేణి చేస్తున్న నష్టాన్ని కానీ, కార్మికులు చేస్తున్న నష్టాన్ని అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి, అదేవిధంగా సింగరేణి మైన్స్ అధికారులు
మీరు ఏ కార్యక్రమం తీసుకున్నారని. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికమంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరు ఎంబడి ఉంటుందని చెప్పేసి ఆఖరికి అధికారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కానీ దేశంలో కానీ ఏ అధికారులు కూడా ఇట్లా టెంట్ వేసుకొని కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సింగరేణిలో మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు గత చాలా ఏళ్లుగా అనేక రకాల వేజెస్కు సంబంధించి అప్గ్రేడేషన్కి సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు కానీ అది కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారు. మన దగ్గర బకాయిని ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇచ్చే పిఆర్పి ఏదైతే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఏదైతే ఉందో అది కూడా గత 3 ఏళ్ళుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళకు ఇవ్వడం లేదు. అంతకంటే ముందు గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదైతే కార్మికులకు లాభాల బోనస్ కానీ దసరా బోనస్ ఏ విధంగా వస్తాయో అవన్నీ మాదిరిగానే వీళ్ళకు కూడా రెగ్యులర్గా వచ్చేది. ఈరోజు ఆర్జీవన్లో జరుగుతున్న రిలే దీక్షలో జీడీకే సీఎం అడిషనల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, జేఎంఓ ఎం సత్యనారాయణ, జీడీకే వనింగ్క్లెన్ అండర్ మేనేజర్ నూతి శ్రీనివాస్, ఏహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి శ్రీనివాసరావు, ఏహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సవిత కూర్చోగా ఈ దీక్షకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కౌశికారి మద్దతు పలికారు. RG2లో అడిషనల్ మేనేజర్లు మనోజ్ కుమార్, ఎస్ రామ్ కుమార్, ఎస్సీ ఇంజనీర్ ఎస్ రామ్ ప్రసాద్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ మహమ్మద్, సీనియర్ అండర్ మేనేజర్ ఎం రాజ్ కుమార్, సీనియర్ సర్వే ఆఫీసర్ బి రమేష్ ఈ దీక్షలో కూర్చున్నారు. కోరికలను వెంటనే సింగరేణి అధికారుల న్యాయమైన కోరికలను వెంటనే RG3 ఏపీఏ ఏరియాలో రిలే నిరాడ దీక్షలో డీజీఎం సివిల్ RG3 బి రాజేంద్ర కుమార్, OCM1 మేనేజర్ రావుల పాపయ్య, RG3 ఎస్టేట్ మేనేజర్ కనవేన ఐలయ్య, ఏఎల్పి ఏపీఏ డిప్యూటీ మేనేజర్ కొప్పుల శ్రావణ్, OCP1 డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వేముల అశోక్, OCP2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్పోర్ట్స్ ఎట్ల శ్రీధర్, OCM1 డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ పోలు రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ కారు పాకర రవి, ఏఎల్పి ఏపీఏ సీనియర్ అండర్ మేనేజర్ మంగ చరణ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాజా తదితరులు కూర్చున్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.